ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడుగగా అతడు, ఇతడు నా యజమానుడు అని చెప్పాను. గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అప్పుడు ఆమెను ఇస్సాకు ఏం చేశాడు? ప్రేమించెను. ప్రశ్న: ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుని ప్రేమించాలా? మీరే చెప్పండి. అబ్బే, నోట్లోంచి మాట రాదు. ఎందుకు వస్తుంది? బైబిల్లో ఏముందో చూసారా? రిబ్కాను ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత తన భార్యను ప్రేమించాడు. ఇది బైబిల్ యొక్క విధానం. పెళ్లి చేసుకోక మునిపే ప్రేమించేయటం, ప్రేమ ప్రేమ అని అంటూ ఆ ప్రేమ ముసుగులో పెళ్ళి కాకుండానే భార్యాభర్తలుగా జీవించేయటం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, చీ అంటే చీ అనుకోవడం, నీ ముఖం మళ్ళీ జీవితంలో చూడనని వాడంటాడు, నీ ముఖం నేను చూడనని చెప్పి ఏమంటుంది, ఆఖరికి ఇద్దరు విడిపోతారు. ఇప్పుడు వాళ్ళు ప్రేమించిన కారణం ఏమిటి? ఎందుకు ప్రేమించుకున్నారు? జీవితాంతం కలిసి ఉండడానికి అంటారా? కాదండి, అవసరము తీర్చుకోవడానికి. ఈరోజు ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు విజిటింగ్ అవర్స్ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నేను మోసపోయాను, అన్నయ్య బ్రదర్ నేను మోసపోయాను బ్రదర్, ప్రేమ ప్రేమ అని చెప్పింది, నేను లేకుండా బ్రతకలేనని చెప్పింది, నేను లేకుండా బ్రతకలేను అని చెప్పి అన్నాడు, నువ్వే నా సమస్తము అన్నాడు, నువ్వే నా సర్వస్వము అన్నాడు, ఎలాగూ పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా అని చెప్పి పెళ్లి కాక మునిపే అతనితో నేను సంసారం చేయటం ప్రారంభించా. తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటున్నాడు, నీ కులం వేరు నా కులం వేరు అంటున్నారు, నువ్వు నల్లగా ఉన్నావు మా అమ్మకి నచ్చలేదు అని చెప్పి అంటున్నాడు. ఈ పనికి మాలినోడికి తెలియదా నల్లగా ఉందని చెప్పి? ఈ పనికి మాలిన వాడికి తెలియదా వాడి కులం ఏమిటో, అమ్మాయి కులం ఏమిటో? ఈ పనికి మాలిన వాడికి తెలియదా నీ ప్రాంతం వేరు మా ప్రాంతం వేరు, మా నాన్న ఒప్పుకోవట్లేదు? ఈ అన్ని ఏడుపులు ఎప్పుడు ఉండాలి? పరిచయం ఏర్పడినప్పుడు ఉండాలి. ప్రేమ దోమ అని చెప్పి చట్టాపట్టాలు వేసుకుని తిరిగి వాడుకున్న కోరికను అవసరాన్ని తీర్చుకొని, ఆ తర్వాత మా నాన్న ఒప్పుకోవట్లేదు, మా అమ్మ ఒప్పుకోవట్లేదు, నీ కులం వేరు నా కులం వేరు, నీ ప్రాంతం వేరు మా ప్రాంతం వేరు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు పొడుగ్గా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, ఇలాంటి మాయగాళ్లను దయచేసి తమ చెల్లెళ్ళో అసలు నమ్మకండి. ఈ రోజుల్లో ప్రేమ ప్రేమ అని చెప్పి ఎవరైనా కూడా పడుతున్నాడంటే, ఏ అమ్మాయి అయినా కూడా పడుతుందంటే దయచేసి వినో, నీకోసం ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ కాదది, నీకున్న అందాన్ని అనుభవించేటటువంటి ప్రేమది. అర్థం చేసుకుంటే బాగుంటుంది. క్రైస్తవ వివాహంలో మొదట మెట్టు పరిశుద్ధ వివాహం, ఆ తర్వాత రెండవ మెట్టు ప్రేమ. ప్రేమతో భార్యాభర్త కలయిక, అది పరిశుద్ధమైంది, పవిత్రమైంది, అంతేకాకుండా పరిపక్వతతో కూడింది. అదే జరుగుతుంది ఇక్కడ. తనను భార్యగా అంగీకరించాడు, ఆ తర్వాత తన భార్యను ప్రేమించాడు, ప్రేమించటం ప్రారంభించాడు. భర్తలో పెళ్ళైన తర్వాత నీ భార్యను ప్రేమించాలి, భార్యలో పెళ్ళైన తర్వాత నీ భర్తను ప్రేమించాలి. గమనించారా? ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా తనకెందుకో అనిపించింది, బహుశా ఇతనేనేమో ఆ ఇంటి యజమాని అని చెప్పి ఎదురుగుండా వస్తున్న విధానాన్నే చూసి రిబ్కా వెంటనే ఆ ఒంటెని దిగిపోయింది. దిగిపోయిన తర్వాత పక్కన దాసుని అడుగుతుంది, ఎదురుగుండా వస్తున్నాడే ఆయన ఎవరు? అమ్మా ఆయనే మా యజమాని. సో వస్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలియకపోయినా తాను ఒంటెను దిగి తాను కలిగి ఉన్నటువంటి గౌరవాన్ని చూపించింది చూసారా? అదే ఆమె యొక్క వ్యక్తిత్వం.
ఎవడో వస్తున్నా నాకెందుకు, వాడొస్తే నేను దిగాలి అని అనుకుంది అనుకోండి, ఆత్మీయత కాదది. సరే, పెళ్ళయింది. ఇస్సాకు తన భార్యను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ ప్రేమను రిబ్కా అనుభవిస్తూ ఉంది. మర్చిపోకండి సహోదరి సహోదరులు, అక్కడ ఒక గ్యాప్ వచ్చింది. ఏమిటి ఆ గ్యాప్ అంటే, ఇస్సాకు తల్లి అయినటువంటి శారా మరణించింది. అప్పటి వరకు ఆలనా పాలన చూసుకున్న అమ్మ తనకు కనుమరుగైపోయింది. ఎంతో కొంత దుఃఖము, వేదన, విచారము తన హృదయంలో చోటు చేసుకుంది. కానీ గొప్ప విషయం ఏమిటయా అంటే, ఎప్పుడైతే రిబ్కా ఇస్సాకు జీవితంలో అడుగు పెట్టిందో, తన తల్లి లేనటువంటి లోటంతటిని కూడా రిబ్కా భర్తీ చేసింది. ఫలితంగా తను ఎంతో ఆదరణ పొందుకున్నాడు. భార్య అని అంటే అల్లాడించేది కాదు, ఆడించేది అసలు కాదు, మరి ఆదరించేది. అడుగుతున్నానమ్మా సహోదరి, నీ భర్తను నువ్వు అల్లాడిస్తావా, ఆడిస్తావా? సిట్టు అంటే సిట్టు అంటే చాలు, లేచి కూర్చుంటాడా, లేచి నిలబెడతాడా? అడుగుతున్నా, నువ్వు ఆదరించే భార్యవా, అల్లాడించే భార్యవా? అడుగుతున్నా, ప్రేమించే భర్తవా, పాతి పెట్టే భర్తవా? ఎవరో నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇస్సాకేమో ప్రేమించే భర్త, రిబ్కా ఏమో ఆదరణను, ఆనందాన్ని పంచేటటువంటి భార్య. దేవుడు ఏర్పరచుకున్న యవ్వన కుటుంబం. ఆదరించే భార్య కాకుండా అల్లాడించే, ఆడించే భార్యవైతే, ప్రేమించే భర్తవు కాకుండా, ప్రేమను పంచకుండా మాటలతో పాతి పెట్టేటటువంటి భర్తవైనట్లయితే విను, ఈ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. పైపెచ్చు దేవుని ఆశీర్వాదం ఉండదు, ఆనందం ఉండదు. అదే సమయంలో దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉండదు. ఇస్సాకు రిబ్కా తన భార్యను ప్రేమించాడు. రిబ్కా భర్త హృదయంలో ఉన్నటువంటి గాయాన్ని లేక దుఃఖాన్ని అర్థం చేసుకొని ఆ దుఃఖాన్ని నివారించేటటువంటి బాధ్యతను స్వీకరించింది. చక్కని మాట. అప్పుడు ఇస్సాకు, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖము నివారణ పొందెను. భర్తను ఏడిపించకండి. ఉద్యోగం లేకో, ఆర్థికంగా స్థిరత్వం లేకో, పరిస్థితులు బాగోకో, సడన్గా ఆరోగ్యము దెబ్బతిన్నా, నీకున్నటువంటి బిడ్డలకున్నటువంటి అవసరాలు ఒకవేళ తీర్చలేనటువంటి స్థితికి చేరినా, భార్యగా నువ్వు అర్థం చేసుకుంటే నీ భర్త ఆయుష్ పెరుగుతుంది. భార్యగా నువ్వు అర్థం చేసుకొని ఆదరణగా మాట్లాడినట్లయితే నీ భర్త పుంజుకుంటాడు, ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. ఇలాంటి భార్యను, ఇలాంటి బిడ్డలను నేను కష్టపడైనా, ప్రయాసపడైనా, ప్రాణం పెట్టైనా పోషించాలి, ప్రేమను పంచాలి అని చెప్పి పరుగులు తీస్తాడు. అర్ధాంగిగా అర్థం చేసుకో, ఆదరించు. అద్భుతమైన భర్తగా ఈ భార్యను ప్రేమించు, ఈ కుటుంబాన్ని ప్రేమించు, ప్రేమను పంచు. ఉన్న దాంట్లోనే సంతోషంగా, ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థనకు జవాబిచ్చే మహా గొప్ప దేవుడు నాయన, గర్భఫలము నీవిచ్చే బహుమానాన్ని మా ప్రియ చెల్లికి, మా ప్రియ తమ్మునికి నాయన అనుగ్రహించమని వారి అన్నయ్యగా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. రక్షక, మా ప్రార్థన ఆలకించు. ఆ సహోదరి శరీరంలో, ఆ సహోదరుని శరీరంలో ఉన్న బలహీనతను యేసుక్రీస్తు నామం పేరట ఆ బలహీనతను బంధిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి నాయన, అద్భుతమైన గర్భఫలాన్ని ప్రసాదించండి నాయన. ఆశ్చర్యకరుడవో, అద్భుతాలు చేసే దేవుడవో, మా ప్రార్థనకు జవాబు దయచేసి నాయనా, నిరుత్సాహంతో వచ్చిన ఈ మా ప్రియ సహోదరి సహోదరుణ్ణి దర్శించి దీవించమని మమ్మల్ని అందరినీ కూడా మరింత దీవెనకరంగా, మరింత ఆశీర్వాదకరంగా, మరింత ఆత్మీయంగా మలచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
Thank for watching. Please subscribe, like, comment and share.